ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓవర్ యాక్షన్? కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని విమర్శించాడు. చంద్రబాబుని విమర్శించినా ఆయన ఓర్చుకునేవాడేమో, లోకేష్ విమర్శించి ఆయన ఓర్చుకునేవాడేమో, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన ఓర్చుకోలేడు. ఎందుకంటే ఈయన మూలాలు ఢిల్లీలో ఉన్నాయి. బంగారు పచ్చిక దగ్గర మాయలు పత్రిక ఊపినట్టుగా మాయలు పత్రిక ఉంది. ఆయనేమో సనాతన ధర్మాన్ని ఎక్కించుకొని తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్. బహుశా భారతదేశంలో గుర్తింపున్న రాజకీయ వ్యవస్థలు ఉంటూ సనాతన ధర్మాన్ని బుసం ఎక్కించుకుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే, రాజకీయాలు ఉంటూ, రాజకీయ పదవులు ఉంటూ. కాబట్టి ఆయన ముఖ్యుడు అక్కడ సెంటర్లో. ఆయన ఏక వాళ్ళతో ఒప్పుకోరు. కాబట్టి ఓవర్ యాక్షన్ తోటి చంద్రబాబు నాయుడు కాపాడుకోవాలా? ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడిది తగ్గుతా ఉంది గ్రావిటీ. ఆయనకి పార్లమెంట్లో ఎక్కువ వచ్చేశారు. తృణమూల కాంగ్రెస్ తోటి లోక్సభలో కన్వీనర్ మెజారిటీ వచ్చింది. చంద్రబాబు నాయుడు లేకపోయినా ఇప్పుడు పర్వాలేదు. మోడీ చంద్రబాబు నాయుడు ఆధారపడుతున్నాడు. కాబట్టి ఈ గ్రావిటీ తగ్గుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గ్రావిటీ పెరుగుతుంది. మరి రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ రాజకీయ ఎత్తుగడల ద్వారా వచ్చే సమస్యని చూపిస్తూ ఉన్నారు.